హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వికీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే క్లబ్ కచోడి, కోల్కతా స్పెషల్ క్లబ్ కచోడి అయితే చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? ఇంకా దాంతోపాటు కర్రీ కూడా చేసి చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్. కచోడీలు అయితే చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఓకేనా? ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చెప్తాను, క్వాంటిటీ చెప్తాను, ఓకేనా? కచోడీలు అయితే ఒక పావు గంటలో రెడీ అయిపోతున్నాయి, కానీ కర్రీ చేయడం మాత్రం కొంచెం టైం పడుతుంది. అందుకంటే ఒక 13 నిమిషాల నుండి 14 నిమిషాలు అయితే మనకి టైం పడుతుంది అనమాట ఈ వీడియోకి, ఓకేనా? లెంతీ వీడియో కొంచెం అంటే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. క్లబ్ కచోడీ చేయాలంటే ముందుగా మనము ఒక 1/2 kg మైదా పిండి, 1/2 kg గోధుమ పిండి రెండు ఒక దగ్గర పెట్టుకుందాం. దానికంటే ముందు మనము ఒక 4 గంటలు మినపప్పుకి అయితే నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత 4 గంటల తర్వాత మనము ఒక 2 ఇంచులు దాంట్లో అల్లం, ఇంకొక 5 నుండి 6 పచ్చిమిర్చి అయితే వేసేస్తాము, ఓకేనా? వేసేసి ఒకటి మిక్సీ జార్లో వేసి శుభ్రంగా అయితే రుబ్బుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం 1/2 kg పిండి, 1/2 kg మైదా తీసుకుంటాం కదా, రుబ్బీస్ అయితే సైడ్ని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగైతే వచ్చేయాలి, పూర్తిగా స్మాష్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయితే మొత్తం ముద్దలాగా అయిపోవాలి, ఎక్కువ నీరు వేసిన అవసరం అయితే లేదు, ఓకేనా? అలాగే ఇప్పుడు 1/2 kg మైదా, 1/2 kg పిండి అయితే తీసుకున్నాం. దాంట్లో నల్ల జీలకర్ర ఒక చిన్న చెంచా వేసుకుంటాము, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పళ్ళుకి తగులుతూ మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా? అలాగే దాంట్లో మనకి కావాల్సినంత ఉప్పు, అంటే ఎక్కువ కాదు, లైట్గా ఉప్పు అయితే వేసుకుందాము. దీంతో కూడా మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది, చప్పగా లేకుండా కొంచెం ఉప్పుగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి కూడా మనం రుబ్బు అనేది పక్కన పెట్టేసుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే శుభ్రంగా మనమైతే ఒక 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ వేసి శుభ్రంగా అయితే ముద్దగా ఇచ్చేసేయాలి, ఓకేనా? ముద్దగా పిసికేసి అదైతే సైడ్ని పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పైన రాసి ఒక మూత పెట్టి ఒక గంట పెట్టేసామనుకోండి, అది అలాగా అంటే మ్యారినేట్ అయిపోతుంది. దాని తర్వాత చిన్న ఉండలు చుట్టుకొని దానికి ఫుల్గా హీట్ ఎక్కిన ఆయిల్, అంటే మనం పూరీలు చేస్తాం కదా సేమ్ అలానే శుభ్రంగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో అయితే మనం చిన్నవి ఇలాగా వేసేసుకోవాలన్నమాట, ఓకేనా? చూసారు కదా, చాలా ఈజీ. 1/2 kg మైదా, 1/2 kg పిండి, అలాగే 350 గ్రాములు మినపప్పు ఒక 4 గంటల ముందు నానేసుకొని దానికి రుబ్బేసుకొని దాంట్లో ఒక 2 ఇంచుల అల్లం, ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసి రుబ్బేసుకుంటారు. అదంతా మొత్తం మిక్స్ చేస్తారనమాట, పిండి, మైదా, ఇంకా రుబ్బు. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రం రుబ్బేసి ఒక గంట సేపు సైడ్ని పెట్టేయడమే. దాని తర్వాత చిన్న బాల్స్ లాగా తయారు చేసి చిన్నవి పూరీలాగా చేసి మనమైతే శుభ్రంగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా తొందరగా అయితే అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, ఏమీ ఉండదు. కచోడీలు అయితే చాలా ఈజీ. క్లబ్ కచోడీ కోల్కతాలో ఫేమస్ అనమాట. క్లబ్ కచోడీ ఎంత ఈజీయో అంతే హార్డ్ మనకి ఆ కర్రీ అనమాట, ఓకేనా? అంతే జాగ్రత్తగా అయితే మనం చేయాలి కర్రీ, ఎందుకంటే మెయిన్ కచోడీ కంటే మెయిన్ కర్రీలోనే మెయిన్ టేస్ట్ అయితే ఉంటుంది. ఆ కర్రీ ఇంకా ఈ కచోడీ రెండు కలిపితే అప్పుడు మెయిన్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఎంత ఈజీగా, మన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు. అలాగే ఈ క్లబ్ కచోడీ అనేది 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాల్లో ఇది అన్నిటికంటే ఈజీ మెథడ్ అనమాట. నా వీడియోస్ అన్నీ కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్తుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హ్యాపీగా ఇది టేస్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 4 రకాలు కదా, ఇది ఒక రకం, ఇంకా 3 రకాలు అయితే మనకున్నది. అది కూడా మీకు ముందు వీడియోస్లో చేసి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది నా రెసిపీస్ అయితే. చాలా స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి, ఓకేనా? మీకైతే శుభ్రంగా అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం బూస్టింగ్లా ఉంటుంది మన ఛానల్కి, ఓకేనా? కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే ఇంకా తేగలం. చూస్తారు కదా, అప్పుడే మనకి 5 నుండి 6 కచోడీలు అయితే రెడీ అయిపోయి. అలాగే ఈ పిండి మొత్తం కూడా, ఓకేనా? ఈ పిండి మొత్తం కూడా చిన్న బాల్స్ లాగా చేసి మనం శుభ్రంగా చిన్న పూరీలు, కచోడీలు దానికి ఆయిల్లో ఫ్రై చేసుకొని టేస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతాయి, ఓకేనా? చూసారు కదా, చాలా ఈజీ. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్కువ లేవు. నల్ల జీలకర్ర వేసాను, ఆయిల్ వేసాను, మైదా పిండి, ఇంకా గోధుమ పిండి, అలాగే కొంచెం అంటే 1 kg మైదా, ఇంకా పిండి మైదాకి 1/2 kg కేజీ పిండి కోసం మనం 350 గ్రాములు మినపప్పు అయితే వేసుకోవాలి, ఓకేనా? చూసారు కదా, రెడీ అయిపోయి. ఇప్పుడు మీకు కర్రీ అయితే చూపిస్తాను.
కర్రీ కోసం ముందుగా అయితే మనం మసాలా రెడీ చేసుకుంటాము. ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మనం నల్ల జీలకర్ర, అలాగే ఒక చెంచా మిరియాలు, అలాగే ఒక 4 ఇలైచీలు, ఒక 4 లవంగాలు వేసుకొని, ఇంకా ఒక చెంచా ధనియాలు వేసుకొని, ఓకేనా, శుభ్రంగా అయితే దానికి కొంచెంసేపు లో ఫ్లేమ్లో కొంచెంసేపు అంటే మాడిపోకూడదు, లైట్గా దానికి ఫ్రై చేసి మనమైతే ఒక సన్ని దీంట్లో తీసుకుంటాము. శుభ్రంగా నూరేసాక అంటే మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు, కానీ మెయిన్ ఫ్లేవర్ అనేది అది పూర్తి పౌడర్ అయిపోతుంది అనమాట మిక్సీలో అయితే. ఇలాగ మనం చేసుకుంటే కొంచెము అది తగులుతుంది అనమాట నోటికి, ఓకేనా. పౌడర్ రెడీ. ఒక 3 చెంచాలు అయితే మనకు మసాలా రెడీ అయిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 2 చెంచాలు గరం మసాలా, అలాగే ఇక్కడ మనం ఉప్పు అంటే పసుపు కారం అయితే తీసుకున్నాం. అలాగే 3 టమాటాలు మనం మిక్సీ చేస్తాము. అలాగే ఈ 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ చేసి సైడ్ ఉంచుకోవాలి. అలాగే 1 కేజీ దుంపలు మనం శుభ్రంగా బాయిల్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు మిక్సీ అయిపోయి, అలాగే మనకి టమాటీ కూడా మిక్సీ చేస్తాను. అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ. అలాగే ఇక్కడ గరం మసాలా రెడీ, ఇక్కడ మనం చేసుకున్న మసాలా రెడీ, ఈ పక్కనే దుంపలు కూడా రెడీ. ఇప్పుడు ఒక కళాయిలో అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకి బాగుంటుంది. అలాగే ఇప్పుడు పోపు పెట్టడానికి మనం ఎండుమిర్చి ఒక 4 కట్ చేసుకొని ఉంచుకున్నాం. అలాగే ఉప్పు, పసుపు, కారం, అలాగే మనం ఆ మసాలాలు అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాం. ఇప్పుడు మీకు లైన్ వైజ్గా నేనైతే చెప్తాను ఎలా చేయాలో. అలాగే మనం జొన్నపిండి ఉంటుంది కదా, అది కొంచెం ఒక 1/2 టీ స్పూను కొంచెం వేసుకొని నీటిలో అది పక్కన పెట్టేసుకుందాం. ఇది తర్వాత చెప్తాను మీకు, ఓకేనా. కళాయిలో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా అయితే మనం ఫుల్ హీట్ ఎక్కాలన్నమాట. ముందుగా మరి లోలో వేసామంటే బాగోదు, ఓకేనా. 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర ఒక 6 నిమిషం అయ్యాక దాంట్లో మనం ఎండుమిర్చి ఒక 4 నుండి 5 కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఇప్పుడు మసాలాలు మనం లైన్ వైజ్గా ఉంచుకున్నాం కదా, ఫస్ట్ అయితే మనం నూరిన మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మనం ముందే వేసేసుకోవాలన్నమాట, తర్వాత వేయడం కావద్దు, ముందే వేసేసుకోవాలి, ఓకేనా. అలాగే ఇప్పుడు 2 స్పూన్లు గరం మసాలా వేసాను, ఎందుకంటే కేజీ దుంపలు కదా. దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము, ఓకేనా. ఇప్పుడు పసుపు కారం కూడా వేసేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. పసుపు కారం వేసాక మనం ఒక 2 నుండి 3 నిమిషాలు అంటే లో ఫ్లేమ్లోనే ఇదంతా చేయాలి మనం, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వెంటనే అది కాలిపోతే మొత్తం టేస్ట్ అంతా మారిపోద్ది అనమాట, ఓకేనా. శుభ్రంగా 2 నుండి 3 నిమిషాలు మనమైతే ఇచ్చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, చక్కగా కలర్ వచ్చిన వరకు అంటే పచ్చివాసన పోయే వరకు మనం అల్లము వెల్లుల్లి వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు మనమైతే అలా చేసుకొని దానికి నీట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఉల్లిపాయలు మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 2 నుండి 3 నిమిషాలు శుభ్రం కలిపేశాక పచ్చివాసన అయితే పోతుంది. దాని తర్వాత మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా మిక్సీ, ఆ టమాటో కూడా వేసుకుందాం. కానీ దానికంటే ముందు 2 నుండి 3 నిమిషాలు మనం ఇలాగా శుభ్రంగా దానికి బాయిల్ అవ్వాలి కదా, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లో ఫ్లేమ్లో. దాని తర్వాత మనం ఇప్పుడు దీంట్లో టమాటో చేసుకున్నాం కదా ప్యూరీ, అది వేసేసుకుందాం, ఓకేనా. ఇది వేసాక మనం దీనికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే కిందన అడుగు పట్టకంట అనమాట. అడుగు పట్టిందంటే టేస్ట్ మారిపోతుంది, ఓకేనా. శుభ్రం మిక్స్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాల వరకు కావాలంటే దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుందాం, ఓకేనా. దాని తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసాక దాంట్లో కొంచెం ఒక చెంచా మనం కసూరి మేతి వేసేసి శుభ్రంగా అయితే కలిపేసుకుందాం, ఓకేనా. చాలా ఈజీ ప్రాసెస్. లైన్ వైజ్గా మీరు నిదానంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా అయితే చూపించాను. ప్రతి ఒక్క ఇప్పుడు వేసిన తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాలు మనమైతే ఆగిపోతాం, మూత పెట్టేసి ఉంచేస్తాం. ఇప్పుడు దీంట్లో ఆ 2-3 నిమిషాల లోపల మనం బాయిల్ చేసుకున్నాం కదా దుంపలు, ఆ దుంపలకి అయితే శుభ్రంగా స్మాష్ చేసేయాలి, ఓకేనా. ఇది వేసేస్తే చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఉప్పు కూడా మనం చూసుకోవాలా, ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా ఎక్కువ స్మాష్ చేయకుండా లైట్గా స్మాష్ చేసి చిన్న ముక్కల్లాగా కూడా ఉండాలన్నమాట, ఓకేనా. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఆయిల్ అయితే చూడండి పైకి అయితే వచ్చేసింది, ఓకేనా. శుభ్రంగా ఇటు అటు మొత్తం కలిపేసి అడుగు పట్టిందో లేదో చూసేసి శుభ్రంగా కలిపేసి దీంట్లో మనం ఇప్పుడు ఆ దుంపలు మనం ఇచ్చేసాం కదా, స్మాష్ చేసాం కదా, దుంపలు మొత్తం కూడా దీంట్లో స్లోలీ వేసేస్తాం, ఓకేనా.
ఎక్కువ స్మాష్ చేయకూడదు, చిన్న చిన్న ముక్కల్లో కూడా ఉండాలి దుంపలు, లేకపోతే బాగోదన్నమాట. కచోడీతో ఈ కూరే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే తిన్నప్పుడు ఈ కూర వేసాక కొంచెం టొమాటో సాస్ వేసేసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, టొమాటో సాస్ వేసుకొని ఆ కచోడీతో మిక్స్ చేసి తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కర్రీ వండాక నాకైతే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా మంచి మంచి రెసిపీస్ అయితే నార్త్ ఇండియన్ డిషెస్ అయితే నేను మీకోసం తీసుకొస్తుంటాను, ఓకేనా. ఎక్కువ ముద్దలాగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం లాస్ట్లో మనకి జొన్నపిండి కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, జొన్నపిండి ఒక హాఫ్ స్పూనే, అంటే ఇది కర్రీకి కొంచెం చిక్కదనం ఇస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు వేసాను ఎంత వాటర్ లాగా ఉంది, ఇది వేసిన వెంటనే ముద్దగా అయితే అయింది. అప్పుడు ఇంకొంచెం మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని కొంచెం అయితే కలిపేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేయకండి, ఆ ముద్దగా ఉంటేనే కూర కర్రీ బాగుంటుంది. అలాగే మనకి ఇప్పుడు లాస్ట్లో చూసారు కదా, అది చిన్న చిన్న పీసెస్లో ఉంటాయి దుంపలు, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఏం లేదు, ధనియాలు, అలాగే మనం మిరియాలు, ఇలైచి, లవంగి, అలాగే నల్ల జీలకర్ర, ఇంకా జీలకర్ర, ఓకేనా ఫ్రెండ్స్. అదే మన మసాలా అనమాట. ఇంకా గరం మసాలా వేసాను, అంతేని. చూసారు కదా మసాలాలు అన్నీ వేసాను ముందు. అలాగే మనకి కావాల్సినంత ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. లాస్ట్కి మనం కొంచెం దీంట్లో కొత్తిమీర వేసి కంప్లీట్ చేస్తాం, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంత చెక్కదనం కూడా లేదు, అంత పలచ కూడా లేదు. మనం జొన్నపిండి వేయడం వల్ల కొంచెం అయితే చెక్కదనం వచ్చింది, ఓకేనా. అలాగే ఉండాలన్నమాట కర్రీ అనేది. అలాగే మనం తీసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి దుంపలు, అలాగే పూర్తి మిక్సర్ కూడా చేయిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాం. కొంచెం వేయాలి కొత్తిమీర, ఎక్కువ వేయకూడదు, ఓకేనా. కొత్తిమీర వేసాక మనకైతే కర్రీ మొత్తానికి రెడీ. ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు, కచోడీలు కొత్తిమీర ఈ కర్రీతో శుభ్రంగా వేసాక శుభ్రంగా మనం తినేసి టేస్ట్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.